హాయ్ కార్తిక్ గారు, కంగ్రాట్స్ అండి. హాయ్ సార్. థ్యాంక్ యూ. ఏంటి సార్ మిరాయి ఎలాంటి మీకు బూస్ట్ ఇచ్చింది? రిలీఫ్ ఇచ్చింది సార్ బూస్ట్ కంటే. కంప్లీట్ ఆర్ట్, ఈ కామర్స్, ఈ అన్నిటి మధ్యలో ఒక చిన్న లేయర్ ఉంటుంది. అవును, వాటి మధ్యలో ఒక చిన్న రిలీఫ్ లాగా నాకు ఒక బలాన్ని ఇచ్చింది సార్. ఓకే. మిరాయి ముందు రోజు నైట్ మీ సిచ్యువేషన్ ఏంటండి అసలు యాక్చువల్గా? ముందు రోజు నైట్ అప్పటికే చూసుకున్నానండి కాపీ. ఐ నో దట్ మూమెంట్స్ వర్క్ అవుతున్నాయని తెలుసు. అన్నీ కనెక్టెడ్గా ఎంతవరకు పేలుతున్నాయి, ఎంతవరకు థియేట్రికల్ మూమెంట్స్ అవుతున్నాయి అనే దగ్గర ఒక చిన్న భయం ఉండేది. ఒక మదర్ సన్ ఎమోషన్, ఒక యాక్షన్ అడ్వెంచర్కి ఏం కావాలో అన్నీ చేసామని ఉంది. కానీ బికాజ్ ఆఫ్ ద లాస్ట్ ఫిల్మో ఏమో చిన్న సెన్స్ ఆఫ్ భయం ఒకటి, నర్వస్నెస్ ఒకటి ఉండేది. కరెక్ట్గా ఈవినింగ్ తిరుమల కొండెక్కిన తర్వాత పోయింది అది. ఓకే. ఇక్కడ గరుడ వాహనుడు మీకు ఆశీర్వాదాలు ఇచ్చాడా? ఇచ్చారండి ఆయన, వెంకటేశ్వర స్వామి అందరూ ఇచ్చారు. నెక్స్ట్ డే చాలా హ్యాపీగా ఫ్లైట్కి వచ్చాను. మీరు ఒక ఈగల్కి దీనికి ఒక చిన్న లింక్ ఒకటి ఉన్నట్టు నాకు అనిపించింది. ఈగల్ అంటే మనకు గద్ద, ఓ రకమైన పక్షి. అదే పక్షి గ్రాఫిక్స్ తోటి మిమ్మల్ని లేపిందేమో, మీకు ఆ భవిష్యత్తు చూపించిందేమో అనిపించింది. ఈ సిమిలారిటీస్ మీరు ఏమైనా గమనించారా? అవునవునండి, కొందరు మీమ్లా పెడితే గమనించాను. అదే ఇందులో వల్చర్ ఇది, బట్ స్టిల్ మేబీ అదే మీరు సిఓపి అంత తక్కువలో చేసుకోవడానికి మీకు ఎలా హెల్ప్ అయింది? మీకు ఏ ఇంగ్రీడియంట్స్ బాగా? అదే సార్, మేజర్గా కాస్టింగ్ సార్. కాస్టింగ్ చేసేటప్పుడే వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేసాము. అలాగే క్రూని కూడా రిక్రూట్ చేసుకునే క్రూ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువ టైం మన సినిమా మీద పెట్టేలాగా, అంటే హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత టైం పెడతారు మన సినిమాకి, వాళ్ళు మనకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తారు, ఇక్కడ చాలా టైం పెట్టి సెలెక్ట్ చేసుకున్నాం సార్ పీపుల్ని. వాళ్ళందరూ ఎక్స్ట్రా టైం పెట్టి అవన్నీ చేయడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్లోనే సగం కట్ అయిపోయింది. ఇంకోటి, షూట్ చేసే విధానం బాగా కొంచెం కంఫర్ట్స్ లేని ప్రాసెస్ ఎంచుకున్నాం సార్. అంటే మౌంటైన్స్ అయితే మౌంటైన్స్, చలి పర్వతాల్లో ఎలా చేయాలో అలాగే చేసాం, ఎడార్లో చేసాం, హిల్ స్టేషన్స్లో చేసాం. ఓకే. ఆ లాస్ట్ ట్రైన్ సీక్వెన్స్ అంతా హిల్ స్టేషన్స్. ఓకే ఓకే. ఇలా ప్రతి చోటికి రియల్గా వెళ్ళి షూట్ చేసాం సార్. ఆ రియల్గా వెళ్ళడం వల్ల నేచర్ ఎప్పుడు మాకు ఒక ఎలిమెంట్లా సాయం చేస్తూ మనకు ఉంది అనేది ఇంకోటి. అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా కట్ అయింది సార్ వాటిలో. అంటే కోర్స్ అవుట్డోర్ చేయడం వల్ల ఒక రకమైన ఇది ఉన్నా కూడా షూటింగ్ ఎక్కువ జరిగేది, ఎక్కువ నెంబర్ ఆఫ్ షాట్స్ తీయగలిగాం, పొద్దున్నే త్వరగా స్టార్ట్ చేసేవాళ్ళం. ఇవన్నీ కలిసి వచ్చేసారు టీం వల్ల. అంటే ఈ పంచభూతాలు మీకు కలిసి రావడం వల్ల నెంబర్ ఆఫ్ డేస్ తగ్గాయి. యాక్చువల్గా అవుట్డోర్లో షూట్ చేసుకుంటే ఇలాంటి హిల్ స్టేషన్స్లో కానీ హిల్స్ కానీ మీరు చేసిన నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ చాలా తక్కువ ఉంటాయి. అదే సార్, డేస్ యాక్చువల్లీ బాగానే షూట్ చేసాం సార్, 120 పైన షూట్ చేసాము. బట్ ఇంకొక 100 days షూట్ చేయాల్సిన సినిమా ఏమో సార్ ఇది. ఓకే ఓకే. అక్కడ కట్ చేసాం. సో ఎక్కువ గంటలు షూట్ చేసాం. 120 days చాలా సిన్సియర్గా మొత్తం ఎవ్రీ మినిట్ని వాడుకున్నాం సార్. ఎర్లీ మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీడే, కొన్నిసార్లు ఆల్మోస్ట్ ఒక 15 రోజులు అయితే పొద్దున మార్నింగ్ 7 నుంచి నైట్ 2 వరకు కొట్టేవాళ్ళం. ఓకే. అంటే ఈవినింగ్ ఒక సెట్ ఆఫ్ యాక్టర్స్ వెళ్ళిపోయి మిగతా వాళ్ళు వచ్చి అక్కడి నుంచి చేసి, సో ఇలాంటివి కొన్ని చేసాం సార్. అంటే సేవింగ్ పర్స్పెక్టివ్లో ఆలోచించి, అప్పుడు ఏమవుతుందంటే మనకు బేటాస్ డబుల్ అవుతాయి కానీ ఛార్జెస్ అన్ని సింగిల్ అవుతాయి. ఇలా కొంచెం వర్కింగ్ డేస్ని కంట్రోల్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన. అంటే రెక్కీ ఏ షెడ్యూల్ ఆ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారా? ముందే మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్గా రెక్కీ చేసుకొని తర్వాతకి యాక్షన్లోకి దిగారా? లేదు సార్, అట్లా చేయలేదు ఈ సినిమాకి. ఇది ఏమైందంటే కొన్ని రెక్కీ చేసి వచ్చేసాం సార్. రెక్కీ చేసి వచ్చాక వర్కౌట్ అవ్వదని తెలిసిపోయింది. ఓకే. ట్రైన్ సీక్వెన్స్కి అయితే నేను టర్కీ కూడా వెళ్ళాం సార్. ఓకే. టర్కీ వెళ్ళి అక్కడ కొన్ని బ్రిడ్జ్లు చూసాము, స్కైఫాల్ తీసిన సీక్వెన్స్ బ్రిడ్జ్లు చూసాము. అన్ని చూసి బడ్జెట్స్ తీసుకొని ఇది ఇంపాసిబుల్. మన ఇండియన్ గవర్నమెంట్ టూరిజం మన దగ్గర ట్రైన్ మనము ఆపలేం సార్ బ్రిడ్జ్ మీద. అంటే చాలా టూరిస్టులకి చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. టూరిస్టులకే కాదు, మనకు నార్మల్ జనాలకు కూడా ఎవ్రీడే వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. మన ఇండియన్ రైల్వేస్ ఎక్కువ మేజర్ ఇది కదండి, ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అది ఆపడం కూడా కరెక్ట్ కాదు. అందుకని శ్రీలంకలో చూసాం సార్ బ్రిడ్జ్. అది ఏంటంటే అది ఓన్లీ టూరిస్ట్ స్పాట్. ఓకే. నెంబర్ ఆఫ్ ట్రైన్స్
తక్కువ ఉంటాయి. అండ్ ఆ ట్రైన్ వచ్చినప్పుడల్లా మాత్రం మేము షూటింగ్ ఆపాలి. ఓకే, అది కండిషన్. సో అది కండిషన్. సో వాళ్ళ ట్రైన్ వచ్చేటప్పుడు మా ట్రైన్, మేము ఏదైతే ట్రైన్ తీసుకున్నామో అది వెనక్కి వెళ్ళిపోద్ది. ఆ ట్రైన్ వెళ్ళిపోయాక మళ్ళీ ట్రైన్ వస్తుంది. ఓకే. సో ఇలా, సో ఆ టైంలో కూడా ట్రైన్ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు వేరే సైడ్ యాంగిల్ షూట్ చేయడము, అలా కొంచెం ప్లాన్డ్గా చాలా జాగ్రత్తగా చేసాం సార్. ఓకే, అది కొంచెం రిఫ్లెక్ట్ అయింది స్క్రీన్ మీద. సో చేస్తున్నప్పుడు నాకు అవన్నీ తెలియలేదు సార్, మనం లో బడ్జెట్లో చేస్తున్నామా అదంతా తెలియట్లేదు. ఎందుకంటే నాకు ఏవైతే రిసోర్సెస్ ఇస్తున్నారో నాకు అవి చాలా హై బడ్జెట్ రిసోర్స్లే. ఓకే. టీం మొత్తాన్ని శ్రీలంక పంపించి ఏవైతే విశ్వ గారు నాకు ఇచ్చారో నా ప్రకారంగా నాకు కావాల్సినవన్నీ ఇచ్చేసారు సార్. ఇచ్చేసారండి. సో నేను డెలివరీ చేయడమే బాకీ ఉంది. నేను ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా అడగడం, అప్పటికప్పుడు పర్మిట్స్ని వాళ్ళు, ప్రొడక్షన్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేసింది సినిమా. ఆ ప్రాబ్లం ఏం లేదు సార్. బట్ ఓవరాల్గా అంతా చేశాక ఇప్పుడు అనిపిస్తుంది ఓ ఇలా చేసామా అని. బట్ చేస్తున్నప్పుడు అది ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 years స్ప్రెడ్ అయింది కదండి, తెలియలేదు సార్. అంటే మీరు అనుకున్నప్పుడే ఇంత బడ్జెట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారా? మీరు అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ అయింది సార్. అంటే ఒక 10-15% ఓకే వేరియేషన్ ఉంటుంది సార్. ఓకే, ఒక విషయం చెప్పండి. ఫస్ట్ మీరు డైరెక్టర్గా కాకముందు నుంచి మంచి కెమెరామెన్ అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ఆ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీ మీద ఎలాంటి రిమార్కు లేదు. మీరు కెమెరామెన్ నుంచి డైరెక్టర్గా మారటానికి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన డైరెక్టరో, లేకపోతే మీరు అనుకున్న విజువలైజేషన్ సరిగ్గా ఆన్ స్క్రీన్లో ఆ డైరెక్టరు సరిగ్గా ఇది కాకపోవటము, అలాంటి ఇన్సిడెంట్ల వల్ల మీరు డైరెక్టర్గా మారారా? మీరు అనుకున్న వ్యూస్ని డైరెక్టర్కి మీకు మధ్యలో జరిగిన కొన్ని కన్వర్జేషన్స్ వల్ల డైరెక్టర్గా మారారా? లేదు సార్, జస్ట్ బికాస్ ఆఫ్ స్టోరీస్. నాకు కొన్ని కథలు చెప్పాలని ఉంది, వాళ్ళ కథలకి నేను సపోర్ట్ చేస్తున్నాను అంతే. విజన్ నా సైడ్ నుంచి వాళ్ళు కథ అనుకున్నప్పుడు డిఓపి జాబ్ ఏంటంటే ఆ విజన్ని కరెక్ట్గా ఎన్హాన్స్ చేయడమో, లేకపోతే సపోర్ట్ చేయడమో, వాళ్ళకి కావాల్సింది కరెక్ట్గా స్టోరీ టెల్లింగ్కి హెల్ప్ చేయడము. ఏమైపోయిందంటే సార్, ఒక పాయింట్ తర్వాత లూప్ లాగా అయిపోతుంది సార్. అదొక లూప్ అయిపోతుంది. ఒక జానర్ వస్తుంది, అదే జానర్ రిపీట్ అవుతుంది, లేదా ఇంకోటి వస్తుంది. కంపారిటివ్లీ నేను చాలా మందితో పోల్చుకుంటే నాకు ఐ వాజ్ ఫార్చునేట్. నేను రకరకాల జానర్స్ చేయగలిగాను సార్. కార్తికేయ 2 లాంటి సినిమాలు చేశాను, ధమాకా చేశాను, అని ఒక సినిమా చేశాను, నిన్ను కోరి లాంటి ఒక సింపుల్ ఫిల్మ్ చేశాను, బ్యూటిఫుల్ ఫిల్మ్స్, రకరకాల ఫిల్మ్స్ చేసే అవకాశం నాకు వచ్చింది సార్. బట్ ఎక్కడో యాక్షన్ ఫిల్మ్స్, స్పెక్టికల్ ఫిల్మ్స్ ఉంటాయి కానీ సార్, అవి చేయాలి అని ఉండేది, అవి నా వైపు రాలేదు సార్. అది నాకు ఎవరు ఆఫర్ చేయలేదు, నాకు అది అలా ఉండిపోయింది. స్పెక్టికల్ ఫిల్మ్స్ అంటే ఎప్పుడైనా మీరు అనుకున్న జోనర్ ఇలా చేస్తే బాగుంటుందని ఎవరైనా డైరెక్టర్ తోటి కానీ హీరో తోటి కానీ షేర్ చేసుకుంటాను? నేను ఎప్పుడు చెప్తాను సార్, డైరెక్షన్ ఎప్పుడు మామూలుగా నేను ప్రతి డైరెక్టర్తో చాలా ఫ్రెండ్లీగా ట్రావెల్ అవుతాను. నేను ఫస్ట్ స్టేజ్ నుండి లాస్ట్ వరకు ఉంటాను సార్ నా డైరెక్టర్తో. బట్ షేర్ చేసుకుంటూ ఉంటాము. బట్ వాళ్ళ సైడ్ నుంచి పాపం వాళ్ళకి వస్తే వాళ్ళు నాకు అలాంటి మాకు వస్తే మేము పెట్టుకుంటాము అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం. వాళ్ళకు కూడా కుదరాలి కానీ సార్. సో అలా ఎందుకో ఎక్కడో కుదరలేదు సార్. నాకు యాక్షన్ ఫిల్మ్ రావడానికి ఆల్మోస్ట్ లిటరల్లీ మీరు చూసుకుంటే నేను చేసిన ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్ ఈగలే. అంటే 12 years పట్టింది సార్ నాకు యాక్షన్ ఫిల్మ్ రావడానికి. నాకు ఇష్టం యాక్షన్ అని జానర్, వేరే జానర్స్ చేస్తున్నా, అవి తక్కువ అని కాదు, అవి కూడా ఓకేనే సార్. బట్ ఏదో చేయాలని ఉంటుంది కదా సార్, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అది మిస్ అయిపోయింది నాకు. అది స్పెక్టికల్ ఫిల్మ్ చేయాలని ఉండేది, ఎవరు ఇవ్వలేదు. మరి ఏం చేస్తాను సార్. సో కథ చెప్పాలనే కోరిక ఉంది. ఒక 5-6 yearsగా ప్యారల్గా నేను వర్క్ చేసుకుంటూ ఉన్నా. ఎవరు చేస్తారనే దాని మీద ఐడియా లేదు. అలా తేజు ఈ సినిమా చేయడం, రవి గారు ఆ సినిమా చేయడం వల్ల నాకు 2 కోరికలు బాగా గట్టిగా తీరాయి సార్. ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు సార్. నాకు చాలా వరకు నేను నేర్చుకున్నవన్నీ రకరకాల డైరెక్టర్ల దగ్గర వర్క్ చేయడం వల్ల నేను నేర్చుకున్నాను సార్. ఓకే, ఇక్కడ ఒక విషయం గమనించారా మీరు? ఒకసారి మీరు మీ ప్రొఫెషన్ కెమెరా నుంచి డైరెక్షన్కి వచ్చేసరికి సక్సెస్ అయ్యి ఉంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. కొద్దిగా రిజల్ట్ డిఫర్గా ఉంది కాబట్టి అరే ఎందుకురా నీ పని నువ్వు చేసుకోకపోయావా, నువ్వు ఎందుకు వచ్చావా అని డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఈ రిజల్ట్ చూశాక అలాంటి వాళ్ళ ఫీలింగ్ ఏంటి? కలిసారా మళ్ళీ వాళ్ళు? అలాంటి వాళ్ళు మీకు తెలుసు, నేమ్స్ అవసరం లేదు, పలానా ఏబి అని ఉంటారు మీతోటి, డెఫినెట్గా క్యాజువల్ ఫ్రెండ్షిప్లో అయినా అని ఉంటారు, లేకపోతే కొద్దిగా ఈర్ష్యతో అనే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. మీ ఇండస్ట్రీలో మీకు తెలవంది ఏమి లేదు ఇక్కడ.
మీరు కూడా 10-15 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి అదే సార్. మీకు చాలా క్లారిటీ ఉంటుంది ఎవరు ఎలా బిహేవ్ చేశాడు, ఎందుకు చేశాడు అనేది. అంటే ఇగ్నోరెన్స్లో ఉన్న వాడిని మనం సక్సెస్ కొట్టినా ఫెయిల్యూర్లో ఉన్నా వాడి మైండ్ సెట్ని మనం మార్చలేం సార్. ఇగ్నోరెన్స్ లేనివాడు అసలు మాట్లాడడం. సో ఇంకా నో పాయింట్ డిస్కసింగ్ అబౌట్ దెమ్ సార్. మన పని మనం చేసుకుంటే వెళ్ళడమే. సో ఏమో సార్, అంటే అది చిన్న ట్రిక్కీ థింగే సార్. అది ఏంటంటే అది మేకల గోట్ మెంటాలిటీ లాగా ఒకసారిగా వచ్చి పడుతూ ఉంటుంది కొన్నిసార్లు. అంటే నేను కొన్నిసార్లు ఓన్లీ సాఫ్ట్ ఫిలిమ్స్ మాత్రమే చేయగలడు ఇతను ఈడిఓపి అనే ఒక మార్క్ పడింది మధ్యలో. అవును, అది మార్చుకొని దెన్ ఐ ట్రై టు మేక్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తుంటే ఎక్కువ డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నారు అనేవాళ్ళు. దెన్ రెగ్యులర్ కమర్షియల్ మసాలా ఫిల్మ్ కూడా ఐ ట్రైడ్ యాజ్ ఎ డిపి. అది వర్క్ అయింది. దాని తర్వాత ఇంకోటి ఏదో అంటారు, ఇది నిరంతరం ఉంటుంది సార్. సో దిస్ వోంట్ చేంజ్. బట్ వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ ఈజ్ మనం చేస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వట్లేదు అని అంటే దట్ డే అది 100% అట్లా ఒక నాకు నా కెరియర్ మొత్తంలో ఇప్పటిదాకా ఒక 17-18 చేస్తే 1 or 2 ఫిల్మ్స్ మాత్రమే ఆ చిన్న ఫీల్ అయ్యాను. మిగతా 15-16 ఫిల్మ్స్ ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎప్పుడు రిగ్రెటే లేదు, హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే అసలు ఈ ఫిల్మ్ మేకింగ్లో ఆపర్చునిటీలు రావడమే చాలా కష్టమైన విషయం. నేను ఎప్పుడు సిచ్యువేషన్లో ఇంకా ఇబ్బంది. సో నేను ఎప్పుడు ఖాళీగా లేను. సో ఖచ్చితంగా ఇది దైవబలం, హార్డ్ వర్క్ రెండు మిక్స్ సార్. మీరు చేసిన హీరోలందరిలో మీకు ఈ రిజల్ట్ చూడగానే మీకు ఫస్ట్ అప్రిషియేట్ చేసిన హీరో ఎవరు సార్? నేను వర్క్ చేసిన హీరోలు అందరూ నాకు మెసేజ్లు పెట్టారు సార్. రవితేజ గారు ఎప్పుడు నాకు వెల్విషరే. రవితేజ మిమ్మల్ని ఆడియో ఫంక్షన్లో కూడా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఫ్యూచర్ చాలా బాగుందని బాగా అప్రిషియేట్ చేశాడు. ఆ రిజల్ట్ తర్వాతకి మీకు అతను ఎంత మోరల్గా మీకు? ఆయన ఎప్పుడు రెడీ సార్. ఇంకోటి చేద్దామన్నా కూడా ఎప్పుడు రెడీ. నాకే కొంచెం చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉండేది ఈగల తర్వాత. సార్ అమేజింగ్. అంటే ఒక సక్సెస్ రాగానే కొంతమంది వెంటనే పక్కన వచ్చి వాలిపోతారు కదా, అది ఫ్రెండ్స్ అను లేకపోతే ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వాలను రకరకాలుగా వచ్చేవాళ్ళు ఉంటారు. చాలా ఇష్టంతో చేశాడు సార్ ఆయన. ఈగల్ ఫిల్మ్ ఫుల్ హార్ట్ పెట్టి చేశారు ఆయన. సో నేను కూడా ఐ ట్రైడ్ మై బెస్ట్. ఏదో సంథింగ్ డి నాట్ వర్క్. ఆ చిన్న ఫీలింగ్ ఆఫ్ హార్ట్ బ్రేక్ అనేది కొన్ని రోజులు ఉంది. దెన్ ఆయన నాకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నాకంటే కొంచెం ముందుగా మూవ్ ఆన్ అయ్యారు. నేను కొంచెం లేట్గా మూవ్ ఆన్ అయ్యాను అంతే సార్. అంటే దాని గురించి మీరేమైనా మళ్ళీ పోస్ట్ మార్టం చేసే పని చేశారా? చేసాం సార్. కొన్ని నాకు అనిపించాయి, కొన్ని ఏమనిపించాయంటే ఇంకా డయాగ్నోస్ చేయకూడదు అనిపించింది. ఓవర్ డయాగ్నోస్ అనేది మనం ట్రావెల్ చేయడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఏదేదో అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఆర్టిస్ట్ ఫ్రీగా వాడి వ్యూని ఎక్స్ప్రెస్ చేయాలి. ఇది రైటో రాంగో వాడు గట్టిగా నమ్మి చేస్తేనే అది రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని మనం డయాగ్నోస్ చేసుకుంటూ ఉంటే అది ఫార్ములా డ్రివెన్ అయిపోతుంది అని భయము. సో మామూలుగా అందరూ మిరాయ్ అనేసరికి ఇదేదో టైటిల్ కొద్దిగా డిఫరెంట్ వర్డ్గా ఉంది ఇది అని అన్నప్పుడు చాలామంది గూగుల్ చేశారు, మనం కూడా కనుక్కుంటే ఏదో ఫ్యూచర్ ఒక ఇది అనేది ఒక ఇది వచ్చింది. అసలు ఇలాంటి టైటిల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఏం లేదు సార్, చిన్నపిల్లలకి అట్రాక్టివ్గా ఉండే వర్డ్ ఉండాలనిపించింది. ఇంకోటి ఆ వెపన్ని అంటే లాస్ట్లో రివీల్ చేస్తున్నాం కాబట్టి అది స్పాయిలర్ కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. బట్ ఆ వెపన్ పేరు పెట్టేస్తే డైరెక్ట్గా ఇచ్చేసినట్టు ఉంటుంది కదా. ఏదో ఒక సౌండ్ పెట్టి ఆ వెపన్ని ఇంట్రడ్యూస్ చేద్దాము, దానికి ఏం పేరు పెడితే బాగుంటుంది అని అంటే ఇండియన్ టర్మ్స్ చాలా ట్రై చేసాం. ఆ మిరాయ్ అనేది నాకు ఎందుకో సౌండ్ బాగా నచ్చింది సార్. అది ఏదో జపనీస్ పదం, జపనీస్లో ఫ్యూచర్ ఉందని కాదు సార్ పెట్టింది. మిరాయ్ అనగానే ఏదో మనకు తెలిసిన పదంలో ఉంది, ఏదో అంటే పలకడానికి కష్టంగా ఉన్న పదంలో లేదు, ఏదో ఒక ఓల్డ్ పదంలాగా ఉంది. దాని మీద ఏదో ఫీలింగ్ ఉంటుంది, అది చూడడానికి కూడా కర్రలా ఉంటుంది. సో ఎందుకో అనిపించింది ఏదో కరెక్ట్గా కూర్చుంటుంది శబ్దం అనిపించి కిడ్స్ దగ్గర నుంచి అందరికీ కొత్త పదంలో ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో ఉన్న ఐటమ్స్ కూడా అలా చాలా కొత్త కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, దాన్ని డిఫైన్ చేయడానికి ఒక సౌండ్ కూడా కొత్తది ఉండాలి అని తీసుకున్న కాల్ సార్. అంతేనా? ఇది ఇక్కడ నుంచి నా ఫ్యూచర్ ఇలా బిగిన్ అవుతుంది అని పెట్టారా? లేదు సార్, ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటంటే ఫ్యూచర్ని
ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ 9 పుస్తకాలు ఉన్నాయి. Hmm. ఆ 9 పుస్తకాలని ఫ్యూచర్లో ప్రొటెక్ట్ చేయాలంటే ఒక ఆయుధం ఉండాలి. సో ఆయుధంకి కూడా ఫ్యూచర్ అనే పేరు ఉండొచ్చు కదా అని. యాక్చువల్గా అశోకుడు అనేసరికి అశోకుడు చెట్లు నాటాను, ఇది మనం చిన్నప్పుడు చదువుకున్న ఇది. ఈ 9 పుస్తకాల గురించి, ఈ గ్రంథాల గురించి పెద్దగా అంటే కొంతమంది వరకు తెలుసు, సెక్షన్ ఆఫ్ పీపుల్ వరకు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్కి అంతగా తెలిసి ఉండే అవకాశం ఎక్కువ ఉండదు. ఎందుకంటే మనప్పుడు చిన్నప్పుడు అంటే చందమామ కథలు, చందమామ పుస్తకాలు చదివేవాళ్ళు. మీరు ఆ చందమామ కథను కూడా మసాలా వేసి కొద్దిగా ఇప్పుడు ఈ యూత్కి అనుగుణంగా ఈ పిజ్జా బర్గర్లు తినిపించినట్టుగా తినిపించారు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? లేదు సార్, అంటే అది దాంట్లో అది మిత్తే సార్. అది రియలా కాదు ఎవరికి తెలియదు. అది డిఫరెంట్, అది మిత్తు. దాని మీద ఒక్కొక్క ఆర్టికల్స్ రాశారు సార్. కొన్ని బుక్స్ కూడా చూసాం. ఆ బుక్స్లో కూడా బుక్స్ చదవలేదు, దాని ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడకూడదని. బట్ ఒక్కొక్క గ్రంథంలో ఏముంటుందని చూస్తే రకరకాలుగా ఉన్నాయి సార్. కొన్ని గ్రంథాల్లో అయితే టాకింగ్ టు ఏలియన్స్, ఆల్కెమీలు, రకరకాల థింగ్స్ ఉన్నాయి. అవన్నిటిని చూపించాలి అని అంటే మన స్పాన్ కూడా సరిపోదు అని అనిపించింది. అందుకని ఇందులో మన ఇండియన్ రూట్స్ని ఎక్కడెక్కడ తీసుకురావచ్చు అని చూసి అందుకో తంత్రం, శబ్దం, అమరం, కాలం, ఈ 4టిని మాత్రమే ఈ సినిమాలో చూపించాం సార్. మిగతా 5టిని నెక్స్ట్ వచ్చే సినిమాల్లో వాటిల్లో మెల్లగా ఒక్కొక్క దాన్ని తీసుకొద్దాం, దానిలో ఉన్న స్పాన్ని చూపిద్దాం అని అనుకున్నాము. అండ్ ఇంకోటి ఎక్కువ చెప్పినా కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనిపించింది సార్. అందుకని ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళకుండా 9, అందులో 7 ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, 8 దగ్గరలో ఉన్నాడు, 8 తర్వాత 9, ఇలా కొంచెం ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేశాం సార్. అది లేకపోతే అందరికి రీచ్ అవుదేమో అని ఒక భయం. ఇప్పుడు ఈ 4 గ్రంథాల్లో కూడా మీరు చాలా తెలివిగా తంత్రాన్ని ఎంచుకున్నారు. అదే సార్, అంటే అది తొందరగా అట్రాక్ట్ అవుతుంది, తొందరగా జనాలు దాన్ని ఇచ్చేసుకుంటారని ఒక ఇది తోట, లేదంటే అంటే మనోజ్ గారికి ఆ పవర్స్ పెట్టాం కానీ సార్, బ్లాక్ పవర్స్ అనేది, బ్లాక్ సోర్డ్ అనేది. సో ఆయన పవర్స్కి ఒక సోర్సు ఆ మొదటి గ్రంథం అయి ఉండాలి, అది తంత్రం అయి ఉండాలి. ఆయన గురువు జగవత్ బాబు గారు, అంగంబాలి అనే క్యారెక్టర్, ఆయన తంత్రం నేర్పించాడు. సో ఆ తంత్రంలో ఫోర్సెస్ని ఎలా చూపించవచ్చు, సో వాళ్ళకి ఒక షూటింగ్ రేంజ్ లాంటిది ఉంటే ఎట్లుంటుంది, ఇట్లా చేత్తో అంటే అక్కడ 2 పేలుతాయి. సో చాలా ఇమాజినరీగా కొన్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చాం సార్. అట్ ద సేమ్ టైం చాలా డార్క్గా ట్రీట్ చేసే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే కిడ్స్కి వాళ్ళకి అవే వెళ్ళిపోతామని హారర్లా ట్రీట్ చేయలేదు. ట్రీట్ చేసిన విధానం ఆల్ ఏజ్ గ్రూప్స్ని కరెక్ట్గా చేయాలి అని చేసింది. టు ద మీటర్లో చేసిన సినిమా సార్. మీరు అన్నట్టు మసాలా కరెక్ట్గా ప్లాన్ చేసిన సినిమానే. బట్ ఏంటంటే ఎవ్రీ ఐటెంలో కొత్తది చెప్తున్నామా లేదా, ఆ కొత్త దానికి డ్రైవ్ ఉందా లేదా, మ్యాజిక్ ఉందా లేదా అనేది సో కేర్ తీసుకున్నాం సార్. దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసాం. అంటే నేను చూసినప్పుడు కూడా నాకు అనిపించింది ఏంటంటే చాలా తెలివిగా తంత్రమే ఎంచుకొని తంత్రాన్నే కొద్దిగా హైలైట్ చేసినట్టు అనిపించింది. ఈ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కామన్, మనం పాత సినిమాల్లో చూస్తుంటాము, ఆ ఇంపాక్ట్ కొద్దిగా ఉంటుంది. అవును. ఈ తంత్రం అనేసరికి తొందరగా జనాలు అట్రాక్ట్ అవ్వటము, అరే ఏంట్రా అని కొద్ది క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పటికి కూడా తంత్ర విద్యలు వాటి గురించి కొన్ని సినిమాలు కానీ మనం ఇవి చూసినప్పుడు అరే ఇలా ఉండేదా అనేది జనానికి తెలుసు. అది తొందరగా అట్రాక్ట్ అవ్వటం, దాన్ని మీరు విలన్కి వాడుకోవటం అనేది అసలు మీకు ఈ టైప్ ఆఫ్ ఇదంతా ఊహ రావాలన్నా ఏదో చదివి ఉంటేనే మీకు ఆ ఊహ వస్తుంది. మీరు ఎలాంటి బుక్స్ చదివేవాళ్ళు? లేదు సార్, దీనికి రైటర్ కూడా చాలా రీసెర్చ్ చేశాడు ఆయన కూడా. సో తంత్రగ్రంథం అనగానే అది ఎలాంటి ప్లేస్లో ఉండొచ్చు, సో అందుకే దానికి ఒక ఫిక్షనల్ ఐలాండ్ క్రియేట్ చేసాం, కామాఖ్య అని. కామాఖ్య అనగానే మాకు తెలిసిన టెంపుల్ కామాఖ్య టెంపుల్ ఉంటుంది. సో మనం కామాఖ్య అని ఒక ఐలాండ్ క్రియేట్ చేసాం. ఆ ఐలాండ్లో ఒక తంత్రవనం అనే ఒక ఫిక్షనల్ ప్లేస్ క్రియేట్ చేసాం. ఆ ఫిక్షనల్ ప్లేస్లో ఆ తంత్రం నేర్చుకునే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఆ బుక్ ప్రొటెక్ట్ చేస్తూ ప్రొటెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కనపడరు. అక్కడికి వెళ్ళడం కూడా ఈజీ కాదు. ఇంత లేయర్స్ తీసుకుంటూ వచ్చాం సార్. అంటే ఒక్కొక్క గ్రంథానికి ఉన్న బ్యాక్ స్టోరీని ఫస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని సినిమాలోకి తీసుకొచ్చి పెట్టాం. అట్ ద సేమ్ టైం అది దాన్ని డిఫైన్ చేసే ప్రయత్నం చేయలేదు సార్. ఓకే, కామాఖ్య అని చూపించాం, వచ్చేసాం, ఆ వరల్డ్లోకి వచ్చేసాం తప్ప ఇది కామాఖ్య అని ఎందుకు పెట్టాం ఇలా చెప్పే ప్రయత్నం బొంబాట్ చేయాలి సార్. చాలా సింపుల్గా సటిల్గా ఆ వరల్డ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం సార్. సో ఇదంతా బికాజ్ దాని మీద ఆల్రెడీ ఎక్కువ రాసాం, రీసెర్చ్ చేసాం కాబట్టి పెట్టడం చాలా ఈజీగా. అది చెప్పేస్తుండేది, ఇది అవసరం లేదు, చెప్పండి అలా.
అంటే ఒక డైరెక్టర్కి విజువలైజేషన్ ఎంత ఇంపార్టెంటో కెమెరామెన్ చూపిస్తాడు. ఆ, దీనికి రెండు మీరయ్యేసరికి మీకు సైడ్ స్క్రిప్ట్ రైటర్ కానీ మీకు కూడా బేసిక్గా స్క్రిప్టింగ్ మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ బాగానే చేస్తారు. అన్ని ఇంగ్రీడియంట్స్ మీరు ఫోకస్ చేసే అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఎక్కువ టైం కేటాయించాల్సి వచ్చిందా, లేకపోతే సైడ్ ఇది ఇలా చేస్తే ఎలా వస్తుంది అని ఆలోచించడానికి టైం పట్టిందా? లేదు సార్, అది సినిమాటోగ్రఫీకి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా రైటింగ్లో ముందు నుంచి ఇన్వాల్వ్ కాదు సార్. అంటే అంటే మీరు రైటింగ్లో ఒక సినిమాటోగ్రాఫర్ని ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే నాకు షార్ట్ ముందే తెలుస్తుంటుంది ఫస్ట్ స్టేజ్లోనే. ఓహో వీళ్ళు ఇది అనుకుంటున్నారా, సో నా ఫస్ట్ షాట్ ఇది, నా సెకండ్ షాట్ ఇది, పొద్దున్నే ఫస్ట్ ఇది తీసేద్దాం, నెక్స్ట్ ఇది తీసేద్దాం. అది ఎక్కువ డిస్కషన్లో ముందే అయిపోతుంది సార్. అది నాకు నేను అవడం వల్ల కొంచెం ఈజీగా అయిపోయింది అది. సో నాకు ముందు రోజు కొన్నిసార్లు యాక్టర్స్ని కూడా ముందే పిలిచి డిస్కషన్ పెట్టి చేసేవాళ్ళం. రేపు ఈ సీన్ చేయబోతున్నాం, షూటింగ్ స్పాట్లో డిస్కషన్స్ కాదు, ఇది అనుకుంటున్నాం, నువ్వు ఇది ఇలా చెప్తే ఎట్లా ఉంటుంది, నీకేమనిపిస్తుంది, నువ్వు ఇలా చెప్తావా, ఇంకోలా చెప్తావా. ఈ డిస్కషన్స్ వల్ల అక్కడ కూడా తెలిసిపోయేది, ఓహో ఇలా చెప్తున్నాడు అంటే ఇది అంత క్లోజ్, ఇలా చెప్తున్నారు ఇది. సో అది ఏంటంటే స్పాట్కి వెళ్ళిపోయేసరికి చాలా ఈజీ అయిపోయింది సార్ ఈ సినిమా. ఓకే, అంటే మీకు ఆ టైంలోనే మీకు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ మీతో ట్రావెల్ అయ్యారా? సూపర్వైజర్ ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎఫెక్ట్స్ ఉన్న రోజంతా పిలిచాం సార్. రామ్జీ గారు అని, ఆయన ఎవ్రీడే షూటింగ్ స్పాట్లో ఉండి ఏం కావాలి, డీటెయిల్ ఏంటి, దానికి రెఫరెన్స్ ఏంటి, అది ఎలాంటి పౌడర్ పెట్టాలనుకుంటున్నాం, ఇలాంటిది వేద్దాం అనుకుంటున్నాం, రఫ్గా ఒకటి వేసి తీసేవాళ్ళం. ఓకే రెఫరెన్స్ లాగా, అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కదా. సో లైటింగ్ రెఫరెన్స్ అది చేసి తీసేవాళ్ళు, వాళ్ళు చూసుకొని దాని తర్వాత చేసేవాళ్ళు. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎఫెక్ట్స్ తోటి టైమింగ్ ప్రాబ్లం ఉంటుంది సార్. ఓకే, ఇలా అంటాము, అది వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, మనం కట్ కొంచెం లెంతీగా ఇచ్చింటాం, అలా దానికి ఫిక్స్ చేశారనుకోండి బోరింగ్గా ఉంటుంది. మనం ఫాస్ట్గా ఇస్తే అది వెళ్ళిపోయింది, రిజిస్టర్ అవ్వదు. అది టైం చేయడం కొంచెం సేమ్ లిప్ సింక్ లాగా, కొన్ని 130 సెకండ్స్ డైలాగ్ చెప్పాలి అంటే ఎన్ని పదాలు ఉండాలనే దానిలాగా ఇది కూడా ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. ఇమాజినరీ థింగ్స్ అంటే ఆ కర్రలోంచి వచ్చే పవర్స్ కానీ ఇవి కానీ కరెక్ట్గా టైం చేయకపోతే అవి కొంచెం ప్రాబ్లం. దానివల్ల ఎడిట్ కొంచెం జరిపినా అందరికి వెళ్తుంది, మళ్ళీ మ్యూజిక్కి, ఎఫెక్ట్స్కి, డబ్బింగ్కి, అందరికీ కరెక్షన్, మళ్ళీ మిక్స్కి, అన్ని మిక్సింగే కదా. సో అది కొంచెం ట్రిక్కీ సార్ అది. అందుకనే మనం శ్రీకర్ సార్ దగ్గరికి వెళ్ళాం. సో అంటే ఆయన వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఆయన చూసి ఒక ఫస్ట్ ప్రిలిమినరీ వర్షన్ చూసి, ప్రీ బ్లాస్ట్లు చూసి, ఇంత చేద్దాం, ఇంత టైం చేద్దాం అని అట్లా. ఒక కాన్స్టెంట్ ప్రాసెస్ సార్ అది. సో అది రావడానికి ఆయన ఫస్ట్ ఎడిట్లో మీతో మాట్లాడిన కన్వర్జేషన్ ఏంటి శ్రీకర్ ప్రసాద్? అంటే నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఆయన ఎడిట్ చేశారు, చాలా ఎక్స్పీరియన్స్డ్. ఆయన చెప్పాడు అంటే ఇది వాళ్ళకు తెలిసిపోద్ది, సినిమా ఫ్లోని బట్టి వాళ్ళకు తెలిసిపోద్ది రిజల్ట్ ఏంటి అనేది. మీతో ఫస్ట్ జరిగిన కన్వర్జేషన్ ఏంటి? ఫస్ట్ కన్వర్జేషన్ ఆయన బేసిక్లీ అంత లెజెండరీ పీపుల్ ఫస్ట్ మాట్లాడేది స్టోరీ టెల్లింగ్ సార్. ఇటు సైడ్ డైవర్ట్ అయింది, ఎక్కడ బయటికి వెళ్ళామో దాన్ని మళ్ళీ లోపలికి ఎలా తీసుకురావాలి, ఏ ఎమోషన్ బిల్డ్ చేస్తున్నామో ఆ ఎమోషన్ కొంచెం బిల్డ్ అవ్వకుండా వేరే సైడ్కి వెళ్ళిందా, ఇవి పట్టుకుంటారు సార్. నువ్వు చెప్పాలనుకుంది ఇది కొంచెం వేరేలా కనెక్ట్ అయింది, దీన్ని ఇటు డ్రైవ్ చేయడానికి ఏం చేద్దాం, ఎడిట్లోనే చేసేయచ్చా, లేకపోతే మేబీ ఒక ప్యాచ్ ఏమైనా వేయాలా, ఈ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి సార్. అంటే అలాంటి దాంట్లో ఆయన చాలా విషయాల్లో నన్ను కరెక్ట్ చేశారు, అందులో డౌట్ లేదు. సో కరెక్ట్ చేశారు, ఆ కరెక్షన్స్ అన్నీ హెల్ప్ అయ్యి నీట్గా చిన్న చిన్న ఎలిమెంట్సే, కానీ ఆల్ దోస్ హ్యావ్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అదే కదా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి, నాన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి. సో అది అండ్ ఎప్పుడు కూడా ప్రయత్నం ఏదో ఎడిటింగ్ చేసేద్దామనో మెషిన్ మీదనో కాదు, ఆయన ఎక్కువ టాక్ ఈజ్ డిస్కషన్. ఆ డిస్కషన్లోనే ఉంటుంది సార్. అందులోంచే ఆన్సర్స్ వచ్చేస్తాయి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం. సో ఏదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు. నేను ముందు 2 సినిమాలు ఎడిట్ కూడా చేశాను, కానీ ఇంత వర్క్ చేశాక కొంచెం నా ఐడియాలజీ కొంచెం చేంజ్ అయింది. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎన్ని పెట్టాయండి మీకు? 125+ సమ్వేర్ సార్. ఇందులో విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఎన్ని? 1500+ ఉన్నాయి సార్. ఓకే, 1500 to 1600 మధ్యలో ఉన్నాయి. సో ఒక 300-400 మాత్రం ముందే చేసుకున్నాం. ఓకే, 3 years ప్రాసెస్ కాబట్టి. ఆ 1200 మాత్రం లాస్ట్ 2 months వరకు
స్ట్రెచ్ అయినాయి సార్. లాస్ట్ మంత్ వరకు ఆల్మోస్ట్ 15 days ఆ సంపాతి అయితే బర్డ్ ఇంకా 10-15 days వరకు కూడా వెళ్ళింది సార్. ఒక 3-4 షార్ట్స్ అయితే రిలీజ్కి 1 week బిఫోర్ వరకు ఇంకా యుఎస్ ప్రింట్ ఇంకో గంటలో బయలుదేరాలన్నప్పుడు ఎక్కే సార్. ఆ ఎడ్జ్ వరకు వచ్చింది సార్, ఆ రిఫైన్డ్గా చేయడానికి. అండ్ అంటే తెలియదు సార్, యూఆర్ నాట్ అవేర్. ఇప్పుడు ఓన్లీ ఒక షార్ట్ హీరో దాని మీద కూర్చొని బర్డ్ బయటకు వస్తాడు కదండి ఇంటర్వెల్లో. ఆ ఒక షార్ట్ 10 రోజులేమో రెండర్ పట్టింది, ఓన్లీ రెండరింగ్. అది ఒక 600-700 GB ఫైల్ ఒక షార్టే. ఇవి ఎక్స్పీరియన్సెస్ సార్. ఇప్పుడు తెలుస్తుంది, ఓహో వీటిని ప్లాన్ చేసుకునేటప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది. జాగ్రత్తగానే ప్లాన్ చేసాం, రూమ్ పెట్టుకున్నాము, అయినా కూడా రూమ్ దాటేసింది. ఓకే. ఈ విఎఫ్ఎక్స్లు అన్నీ మీరు అనుకున్న విజువలేషన్కి కరెక్ట్గా ఉన్నాయా? కొద్దిగా అన్సాటిస్ఫైడ్గా ఏమన్నా సార్? ఒకటి రెండు ఎక్కడో చోట చిన్న ఇంకొద్దిగా బెటర్మెంట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. 10-15 షార్ట్స్ అలా వచ్చినా ఉన్నాయి సార్. ఓకే. అవి లాస్ట్ మినిట్లో తీసేసాం. ఓకే. ఎందుకని అంటే బాగాలేదని తీసారా? కంటెంట్ బాగాలేదు అన్నవి అసలు డౌటే లేకుండా తీసాం సార్. 95% అచీవ్ చేసాం సార్. 5% ఏవైతే మనం లాస్ట్ మినిట్లో అయిపోతాయి అనుకున్నామో అవి అచీవ్ అవ్వలేదు అనుకున్నామో అవి తీసేసాం. ఓకే. లెంత్ పోయినా పర్లేదు అని తీసేసి కలిపేసాం సార్. అంతే ఇంకా. సో దేర్ ఇస్ నో పాయింట్ కీపింగ్ దెమ్. అంటే బాగాలేదని తెలిసిపెట్టుకొని అవి తెల్ల కాగితం మీద మచ్చలాగా అదే చూస్తూ ఉంటారు సార్, ఎందుకు ఇంత చేసి అని తీసాం సార్. వెరీ ఫ్యూ. మీరు 2-3 పాటలు షూట్ చేసినట్టున్నారు కదా? 2 సార్. ఒకటి వైబ్ ఉంది, అది షూట్ చేసేటప్పుడే సినిమాలో పెడదామనే ఇంటెన్షన్ లేదు. అందుకే షూట్ చేసిన విధానమే ఒక టిపికల్ ప్రమోషనల్ సాంగ్స్ ఉంటాయి కదండి బాలీవుడ్లో, అలా షూట్ చేసాం. దాని ట్రీట్మెంటే కొంచెం ఎంటర్టైనింగ్గా. సీన్ గారు, మ్యాడీ ఇద్దరు క్యారెక్టర్స్ వచ్చి డ్రమ్ కొట్టి అక్కడ నుంచి వైబ్ అని వచ్చి అలా షూట్ చేసాం. అందుకే వీడియో కూడా మొత్తం వదిలేసాం. అది అంత పెద్ద హిట్ అయిపోయి ఇప్పుడు అందరూ అడుగుతున్నారు ఎందుకు లేదు అని. అప్పుడు మేబీ అది ప్రమోషనల్ సాంగ్ అని గట్టిగా చెప్పలేదేమో. అది వైబ్. ఎందుకంటే సినిమాలో పెడితే మళ్ళీ రీస్టార్ట్ చేయాలి సార్. ఇట్ ఈస్ లైక్ రీస్టార్టింగ్ ఎవ్రీథింగ్. పెడితే మళ్ళీ పెట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ కథలోకి స్టార్ట్ చేసి అది రిలీఫ్ ఉంటుంది. కొన్ని సినిమాల్లో కమర్షియల్ ఫిల్మ్స్లో ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. ఈ సినిమాలో ఎందుకు అనిపించింది వద్దులే అని. ఇంకో సాంగ్ వేరే పాటలో వాడుకుందాం అనే ఫీలింగ్ వచ్చింది. బాగా వచ్చింది అది. అది యాక్షన్ అడ్వెంచర్ మధ్యలో వస్తూ ఉంటుంది ఆ సాంగ్. సో దాన్ని ఎందుకు మనం నీట్గా వాడుకుందాం, ఇక్కడ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అనిపించి అది పక్కన పెట్టుకున్నాం సార్. క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే మీరు ఇన్కార్పొరేట్ చేసిన అందరు ఆర్టిస్టులు కొద్ది బిగ్ ఇదే ఉన్నారు. మీరు అడిగినప్పుడు ప్రొడ్యూసర్ రెస్పాన్స్ ఏంటి? ఎలా? వాళ్ళు యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు, ఆయన విశ్వ గారు వెరీ క్లియర్. మీరు ఏది అడుగుతారు అన్నారు, కానీ జగత్ బాబు గారు అనేసరికి మనం అది సెట్ చేస్తామా, లేదంటే శ్రేయ అనేసరికి శ్రేయ దీంట్లో మింగిల్ అవుతుందా, ఇలాంటి ఏమన్నా డిస్కషన్ అది వాళ్ళకి చెప్పాం సార్. ఇది కొంచెం మీకు ట్రబుల్ ఉంటుంది, ఈ పాత్రలు కొంచెం షూట్ చేసే విధానం కొంచెము హార్డ్గా ఉంటుంది అని. సో వాళ్ళు దానికి రెడీ అయిపోయారు. అంటే మేము కొంచెం న్యాచురల్గా, అంటే అన్ని షూటింగ్స్లా చేయము, కొంచెం ఇప్పుడు ఈవెన్ శ్రీయా గారిని తీసుకొని మనం పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళాం, కాశీకి వెళ్ళాం. ఆవిడ ఫస్ట్ పిల్లోని వదిలేసేది, ఆవిడ పాపం వదిలేస్తున్నప్పుడు ఎదురుగా శవాలు కాలుతా ఉన్నాయి. అది ఎప్పుడు 24 hours అక్కడ జరుగుతున్నాయి, అదే కాలుతా ఉంటాయి. పాపం ఆవిడకి అవన్నీ చూస్తూ ఈ ఎక్స్ప్రెషన్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు ఆవిడ. ఇవి రియల్ ప్లేస్లోనే చేయాలని కూడా అడిగారు. ఆప్షన్ లేదు మ్యామ్, మనకి కాశీ క్రియేట్ చేసేలేము. పాపం చేశారు. అలానే మంచు పర్వతాల మీద ఆవిడ నడవడము అవన్నీ కూడా ఆవిడే వచ్చి చేశారు. చాలా కాంప్లికేటెడ్ సార్ అవి. ఆ గాలి, ఆ ప్లేస్లో నడవడం, అది సేమ్ జేబీ సార్ లొకేషన్లో చేశారండి. అది ముస్తాంగ్ అని నేపాల్లో కఠ్మండు నుంచి ముస్తాంగ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఓకే. అది ఇంకా చాలా చల్లగా ఉంటుంది కదా. -18 to -24 ఉంటుంది సార్ అర్లీ మార్నింగ్ అయితే. సో ఒక 7:30-8 కొంచెం సన్ వచ్చిందంటే సేఫ్. సన్ రాలేదా విండ్ కొట్టాసు సార్, వాష్అవుటే. అంటే కెమెరాలు అంత పెద్ద పెద్ద కెమెరాలు కూడా మూవ్ అవుతుంటాయి, ఇట్లా మూవ్ అవుతుంటాయి. డ్రోన్ అయితే ఎగిరిపోయింది. సో ఆ గాలి, హిమాలయన్ విండ్స్ అబ్సల్యూట్లీ డేంజరస్. జయరామ్ గారు కూడా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది కదా మీరు అంత హైట్ లోకి వెళ్ళినప్పుడు. షూట్ చేసింది ముక్తినాథ్ టెంపుల్ దగ్గర, అక్కడ బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. హోటల్స్ లో అవి ఇస్తాడు సార్ ఆక్సిజన్. అవి వేసుకొని ఇప్పుడు జయరామ్ గారు, ఆయన పద్మశ్రీ, ఆయన ముస్తాంగ్కి వచ్చి
ఆయనకు చేయాల్సిన అవసరమే లేదు. ఉమ్, ఎందుకు చేశారు అంటే ఆన్సర్ లేదు. జస్ట్ మనం పాత్రే చెప్పాము, ఈసారి ఇలా ఉంటుంది అగస్త్యముని, ఉమ్, మీరు చేస్తే బాగుంటుంది, కొంచెం ఒరిజినల్గానే తీస్తున్నాము, మీకు ఓకేనా అంటే ఆయన ఓకే అని చేశారు. ఉమ్, ఆయనకి ఏం కంఫర్ట్స్ ఇవ్వలేదు సార్. సో చాలామంది ఇబ్బందులు పడి సినిమా చేశారు. ఉమ్. ఆ, పేరు నాకు వచ్చింది చాలా వరకు. ఫైనల్గా ఈ హీరో విలన్ విషయానికి వస్తే మనోజ్ తేజ్ని డామినేట్ చేస్తాడని ఏం అనిపించలేదా? అంటే యాక్షన్ పరంగా బ్రీడ్లోనే అదొక ఇది ఉంటుంది కదా వాళ్ళకి. సార్ అంటే రెండు డిఫరెంట్ ఫోర్సెస్ సార్. ఒక ఇన్నోసెన్స్ వర్సెస్ మ్యాడ్నెస్, ఇది ఐడియా. ఈ మ్యాడ్నెస్ ఈయనకి ఎందుకు వచ్చింది అనే దానికి ఒక ప్రాపర్ స్టోరీ అన్ని చెప్పుకుంటూ వచ్చాము. ఇంకొకటి ఏంటంటే మనోజ్ అన్న ఎందుకు అంటే మనోజ్ అన్నకి 2-3 థింగ్స్ ఉన్నాయి సార్. ఆయన వెరీ న్యాచురల్ యాక్టర్. 1, 2, 3 టేక్స్లో ఎక్కడో చోట మ్యాజిక్ ప్రొడ్యూస్ చేయగలడు ఆయన. మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యాడు మనోజ్? మనోజ్ గారు నేను ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు సార్. అంటే వర్క్ చేయటం గురించి కదా, ఈ క్యారెక్టర్కి మనోడు అంటే చూటు అని మీకు ఎట్లా కనెక్ట్ అయ్యాడు? స్టంట్లు అవి ఇవి ఒరిజినల్గా చేస్తూ ఉంటారు. ఇంకోటి నేను మీకు తెలుసా ఇలాంటి సినిమాలు అన్ని చేశారు కదండి, అన్ని చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేసేవాడు ఆయన అప్పట్లో. నేను కరెక్ట్గా ఇంజనీరింగ్ ఆ టైంలో అసలు డిఫరెంట్ ఫిల్మ్స్ అంటే ఆయనే ఒక సాలిడ్ ఎగ్జాంపుల్ అప్పట్లో. ఎక్కడో ఒక చిన్న కనెక్షన్ ఉండేది ఆయనతో. అండ్ ఇంకోటి స్టంట్లు అవి ఇవి ఓన్గా చేసేస్తాడు సార్ ఆయన. గిప్పులు అన్నీ ఫుల్ రొటేషన్స్ అన్నీ చేసేస్తాడు ఆయన. సో అదంతా ఉంది. ఎక్కడో అనిపించింది ఆయన పడితే మనకు యాక్షన్, దానికి ఒక మీనింగ్ వస్తుంది అని. అట్ ద సేమ్ టైం ఒక న్యాచురల్ అగ్రెషన్ ఉంటుంది ఆయనలో. అగ్రెషన్తో పాటు నాకు ఏదో జరిగింది అని ఒక పెయిన్ ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ క్వాలిటీస్ టిక్ అయ్యే మనిషి ఆయన. అందుకని మనోజ్ గారు కరెక్ట్ అని అనిపిస్తుంది. తేజు ఏంటంటే సార్ బేసిక్గానే ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది ఫేస్లోనే ఇన్నోసెన్స్. ఆ ఇన్నోసెన్స్ మీద ఒక తెలియనితనంలో అలా న్యాచురల్గా ధర్మ అనే పాత్రలో వాడికి తెలియకుండా వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ ఐడియాస్కి మనోడు కరెక్ట్గా సెట్ అవుతాడు. ఒక అండర్ డాగ్, స్లోగా అమ్మాయి ఎందుకు వదిలేసిందో తెలీదు, అది తెలుసుకుంటూ ఈ ఫుల్ స్టోరీలో వెళ్తూ ఎలిజిబిలిటీ సంపాదించుకొని, దీంతో పాటు వాడి ఇన్నోసెన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక టపోరితనం, ఒక యాక్టివ్గా ఫస్ట్ కాపీలు చేసేయడం, అది కూడా చాలా ఇన్నోసెన్స్లో మిక్స్ చేసి చేసాం సార్. ఈ 2 క్వాలిటీస్ వీళ్ళిద్దరిలో డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి సార్. అంటే మీరు చూస్తే అది రిఫ్లెక్ట్ అయ్యి నాకు. అంటే మీకు ఏదైనా ఒక కోణంలో హీరోని విలన్ డామినేట్ చేస్తున్నాడు పర్సనాలిటీ వైజ్ కానీ స్టేచర్ వైజ్ కానీ అనే ఫీలింగ్ ఏమైనా కలిగిందా? ఏం లేదు సార్. ఉండాలేమో సార్, అంత బలంగా ఉంటేనే ఫినాలే మనకు అక్కడ వచ్చి ఆగుద్ది. సో అందుకే సార్ ఆయన ఒక యాంటీ హీరో లాగానే మనం సెట్ చేసాం మనోజ్ అన్నని. అంటే ఒక మ్యాడ్నెస్ ఉంది, భూమి మీద బరువు ఎక్కువ అయిపోయింది, తీసి పడేద్దాం. సో ఎందుకు అంటే డిస్క్రిమినేషను, ఏంట్రా భూమి మీద అన్నిటికీ డిస్క్రిమినేషను. సో ఫస్ట్ గాడ్ ఉండకూడదు, నేను గాడ్ అయితే ఫస్ట్ సెట్ చేస్తా దీన్ని అనే ఒక మ్యాడ్నెస్. సో అందుకే గాడ్ వర్సెస్ యాంటీ గాడ్ అనేది సెటప్ ద హోల్ క్లైమాక్స్. ఓకే, అశోకుడి నుండి రాముడికి మారటానికి కమర్షియాలిటీ ఏమన్నా మీకు కమర్షియల్ యాంగిల్ ఆలోచించారా, లేదంటే రాముడిని ఎందుకని తీసుకొచ్చారు? నేను ఫస్ట్ డ్రాఫ్ట్లో అశోకుడు 9 పుస్తకాలు, 9 పుస్తకాలకు ఒక ప్రాబ్లం వస్తే అశోకుడు ఏదో ఒకటి సెట్ చేసి ఉంటాడా అని ఆలోచించాం. అంటే నేను ఎందుకు అడిగానంటే, నేను తేజ్ని కలిసినప్పుడు తమ్ముడు నువ్వు ఫస్ట్ సినిమాకి హనుమంతుడు నీకు తోడయ్యాడు, ఈసారి రాముడు తోడయ్యాడు కాబట్టి నీకు గ్యారంటీ సక్సెస్ రాసి పెట్టుకో నువ్వు అని అంటే, అదే అన్న అందరూ ఇలానే అంటున్నారు అదే అని అన్నాడు. నేను అప్పుడే అన్నాను, రాముడిని పట్టుకున్నావు నీకు అక్కడ దారి చూపించాడులే అన్నాను. మీ యాంగిల్లో మీకు ఎందుకు రాముడిని ఇన్కార్పొరేట్ చేయాలనిపించింది? జస్ట్ ఊరికి ఆలోచిస్తే అనిపించింది 9 పుస్తకాలు ఉన్నాయి, 9 పుస్తకాలకి ఏదో ఒక ప్రాబ్లం వస్తే అశోకుడు ఏదో ఒకటి సెట్ చేసి ఉండాలి కదా అనిపించింది. ఫస్ట్ డ్రాఫ్ట్ అశోకుడు ఏం సెట్ చేసి ఉండొచ్చు అని ఆలోచిస్తే ఆయన ఉన్న మోస్ట్ అంత నాలెడ్జ్ దీంట్లోనే పెట్టేశాడు. సో దాని సొల్యూషన్ అశోకుడి దగ్గర ఉండకూడదేమో అనిపించింది. అశోకుడి కంటే ముందు ఎరాలో ఉండాలి. ఇంక ముందు ఎరాలో అంటే ఇంకా త్రేతాయుగము, ఆ ముందు కృష్ణుడు మన మహాభారత జరిగిన యుగంకో వెళ్ళాలి. ఇంకో రాముడికి వెళ్ళాలనిపించింది. అంత డివైన్ టచ్ ఉండాలేమో, అక్కడ ఉంది సొల్యూషన్. ఆ వెపన్ ఎక్కడో పెట్టుండొచ్చేమో రాముడు. దానికి కనుక ఎలిజిబిలిటీ వస్తే దీన్ని సాల్వ్ చేయొచ్చు. అదర్వైజ్ ఈ 9 తీసుకుంటే వాడు దేవుడు అయిపోతాడని మనం చెప్తున్నాం కాబట్టి దేవుడు రావాలేమో అని అనిపించింది ఆ హోల్ గ్రాఫ్. అందుకని అలా కలుపుకొని తీసుకొచ్చాం సార్. ఓకే,
ఈ పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ మీకు చిన్నప్పటి నుంచి ఏమన్నా టచ్ ఉందా? లేదంటే ఈ ఇండస్ట్రీలోకి వచ్చాక దాన్ని కొద్దిగా లేదు సార్, అవలంబించి చిన్నప్పటి నుంచి యానిమేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. పురాణాల ఇతిహాసాల్లో కొన్ని కొన్ని స్టోరీస్ వినగానే మనకు ఢమ్మ తగులుతూ ఉంటాయి సార్. ఓకే. అలా అభిమన్యుడిది ఒకటి, ఉమ్, కడుపులో ఉండగా వినేవాడని, ఉమ్, అలాంటివి కొన్ని తీసుకొచ్చి డైరెక్ట్ పెట్టాం మనం ఉమ్, ఈ సినిమాలో. ఉమ్, ఇలా చాలా వింటూ ఉంటాం కదా, స్ట్రైకింగ్గా ఉన్నవన్నీ ఏదో ఒక రకంగా మన కథలోకి వచ్చేస్తుంటాయి. ఉమ్, అంటే ఇతిహాసాస్ ఆర్ వెరీ పవర్ఫుల్. మన ఉమ్, మహాభారతాలు ఒక్కొక్క లేయర్లోకి వెళ్తుంటే ఉమ్, చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్స్ ఉంటాయి, సింప్లెస్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఉమ్, రకరకాల క్యారెక్టర్స్ ఇవి ఉంటాయి కదా సార్. అందులోంచి వచ్చిన ఎలిమెంట్స్. అండ్ నాకు ఈ యానిమేషన్ మ్యాడ్నెస్ ఒకటి ఉండేది. ఉంది. ఉమ్, యానిమేషన్ మ్యాడ్నెస్లో నాకు అనిపించింది ఏంటంటే ఎక్కడో మన ఇండియన్ యానిమేషన్ మిస్ అయిపోయింది. ఉమ్, ఎస్పెషలీ 90s 2000స్లో కంప్లీట్గా ఒక చాప్టర్ ఈజ్ మిస్సింగ్ సార్. ఉమ్. 80స్లో మళ్ళీ 80s 70స్లో ఉండేది కొంచెం మహాభారత. అవును, అప్పుడు ఉండేది మహాభారతం 90s effect ఇదంతా. 2010-15 ఆ స్పేస్ వరకు ఒక ఒక వాయిడ్ ఉంది సార్. ఉమ్, అవును. మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఉమ్. సైకిల్లో, మరి ఏంటో తెలియదు సార్. ప్లస్ ఇప్పుడు అయితే దేవుడు లేదా దయ్యం అంటున్నారు. దేవుడు అని ఉండాలి, దయ్యం అని ఉండాలి. ఇద్దరు సినిమాకి దేవుళ్ళే. దయ్యం ఏమో భయపెట్టి ఎంత భయపెడితే అంత రెవెన్యూ వస్తుంది, దేవుణ్ణి ఎంత బాగా చూపిస్తే అంత ఇది వస్తుంది. ఆ యాంగిల్లో ఇతిహాసాలకు వెళ్ళాలని మీరు లేదు ఏమన్నా సార్, తీసుకున్నారా? అదైతే కాదు. ఉమ్, ఫస్ట్ నుంచి వెతుకున్నదే అలా ఉంటే అసలు ప్రతి సీన్ అక్కడికి లీడ్ చేసేవాళ్ళం. ఉమ్, ఇది బేసిక్గా ఒక కొడుకు అమ్మ ఎందుకు వదిలిందో తెలియదు, వాడు ఆ ప్రాసెస్లో ఈ 9కి వీడికి అది పాపం తెలియదు కూడా, ఆ 9 పుస్తకాల్లో ఏముందో కూడా తెలియదు. ఉమ్, ఆ ఇన్నోసెన్స్లోనే ప్లే చేసాం. లాస్ట్కి మీరు అందుకే ఆ కోదన్న పట్టుకుంటున్నప్పుడు కూడా తేజు ఎక్స్ప్రెషన్, సారీ ఆ మిరాయి పట్టుకుంటున్నప్పుడు ఆ ఫైనల్లో ఎక్స్ప్రెషన్ కూడా ఉమ్, ఈజ్ షాక్డ్, ఉమ్, డిజర్వింగ్, నేను పట్టేసుకున్నాను అని ఇలా నించోడు. ఉమ్. చాలా డివైన్గా ఏంటి Divine need. ఉమ్, నాకు ఎలిజిబిలిటీ వచ్చింది అన్నట్టే నించుంటాడు సార్. అవును. సో ఇందులో రాముడిది సాయం. ఉమ్, అదే అంటున్నాను, సాయం. రాముడు వచ్చేసి ఏదో చేశాడు అనే స్పేస్లోకి అయితే తీసుకెళ్ళాలి. ఉమ్. సో మిరాయి ఫ్రాంచైజ్ని ఇలానే కొనసాగిస్తారా? 100% సార్. ఉమ్, సో దీన్ని రకరకాల స్పేస్లోకి తీసుకెళ్లాలని ఉంది. దీంట్లో చాలా డీటెయిల్స్ చేశాము. ఉమ్, అవన్నిటినీ ఏమంటారు సినిమాలు పెట్టలేకపోయాము. ఈ పెట్టలేకపోయాం. లెంత్లు ఈ దీంట్లో అంటే అసలు బ్లాక్ సోడ్ ఎట్లా వచ్చింది, అసలు ఆ మిరాయి లోపల డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ ఒక్కో గ్రంథాన్ని ఒక్కో వెబ్ సిరీస్ లాగా చేస్తే కూడా వర్కౌట్ అవుతుంది కదా. ఉంది సార్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ నుంచి ఉమ్, జైత్రయాలో ఇంకొంచెం అప్స్కేల్డ్గా ఉమ్, గ్రంథాలని ఇంకొంచెం డీల్ చేస్తూ, ఉమ్, ఇంకొంచెం ఫ్యాంటసీని ఎక్స్ప్లోర్ చేస్తూ, ఉమ్, మన ఇతిహాసాలని కనెక్ట్ చేస్తూ ఉమ్, చేద్దామని సార్. ఇంకా బాగా ఉమ్. రాముడు అయిపోయింది, నెక్స్ట్ ఇంకెవరిని వాడదామని? లేదు సార్, ఇంక ఇది కంటెంట్ రాముడిదే కదండి, ఇంకా రాముడు ఎలిమెంటే కదండి. జైత్రయ ఇస్ అబౌట్ రామాస్ ఎలిమెంటే ఉంటుంది సార్. కానీ రాముడిది మనం రాముడిని తీసుకొచ్చేద్దాం అని ట్రై చేస్తే వర్కౌట్ అవుదేమో సార్. ఉమ్, దానికి ఒక నెసెసిటీ అన్ని క్రియేట్ చేయాలి డ్రామా. దీంట్లో కూడా చాలా డ్రామా క్రియేట్ చేసాం. అది అయ్యి ఒక యాంటీగాడ్ క్రియేట్ అయిపోయి ఉమ్, అమృతం తీసేసుకున్న తర్వాత ఒక వేదానికి కుర్రాడు త్యాగానికి రెడీ అయిపోయి ఉమ్, త్యాగం చేసుకుంటున్న టైంలో అప్పుడు నెసెసిటీ క్రియేట్ అయింది సార్. ఇంత చేస్తేనే ఉమ్. గాడ్ కెన్ కమ్. ఓకే. అది కూడా కమ్ కాదు, ఇన్ అ డిఫరెంట్ ఫామ్. ఓకే. సో వీ నాట్ షోన్ హిమ్ కమింగ్ ఇన్ లైవ్, అలా చూపించలేదు కదండి. సో సాయం రూపంలో చూపించాము. అవన్నీ కూడా మనం విన్న మారల్స్ నుంచి చేసినవే. మనం విన్న మారల్స్లో, కథల్లో దేవుడు ఎలా వస్తాడంటే వేరే ఫామ్లో వస్తాడు. ఆయుధం రూపంలో రావచ్చు, ఇంకొకటి రూపంలో రావచ్చు, ఇంకో మనిషి రూపంలో రావచ్చు. అలాంటి మోరల్ని మెయింటైన్ చేసి తీసుకొచ్చిన ఐడియానే సార్. అలాగే మిరాయి 2లో కూడా ఉంటాయి. సో ఆ వాల్యూస్ని ఎక్కడ తగ్గించకుండా దాన్ని గ్లోరిఫై చేస్తూనే ఎగ్జైటింగ్గా, ఎంటర్టైనింగ్గా, హైస్ ఇస్తూ అందరూ చూడగలిగేలాగా చేయాలి అనేదే మా ఆశ సార్. చూద్దాం సార్ ఎన్ని ఇయర్స్ పడుతుందో. మిరాయి 2లో రానాకి ఇదిగా ఎవరిని ప్లాన్ చేస్తున్నారు? వ్యూ ఉంటుంది కదా. వెరీ ఎర్లీ టు టాక్ సార్. ఇంకా నాకు ఒక ఈజీగా 6 months 9 months పడుతుందేమో సార్ రైటింగ్. దెన్ విల్ నో దాన్ని ఏం చేయొచ్చు అనేది. అంటే మీరు చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలు దీనికి బాగా హెల్ప్ అయ్యా? మా నాన్నమ్మ వీళ్ళు చెప్పే కథలు సార్ చదువుకున్న దానికంటే కూడా. అండ్ చిన్న చిన్న యానిమేషన్స్లో మనము జపనీస్ యానిమేషన్స్లో చూస్తూ ఉంటాం కదా సార్, ఇట్లా అంటే వస్తాయి. అవి మన దగ్గర కూడా ఉండేవి సార్. మన చిన్నప్పుడు పాత సినిమాలు, పాత సినిమా అదే నెక్స్ట్ నా క్వశ్చన్ అదే. చిన్నప్పుడు పాత సినిమాల్లో పాతాళ భైరవ, ఈ వీడి ప్రాణం అక్కడ ఉందని చాలా కథలు ఉండేవి కదా. వాటిలో మీకు బాగా నచ్చిన సినిమాలు చిన్న అంటే ఇప్పుడు
చిన్నప్పుడు చూసిన సినిమాలు వేరు, ఇప్పుడు చూసే యాంగిల్ వేరు. అవును. ఇప్పటికీ బాగా చూస్తుంటారా నచ్చిన ఫిల్మ్ మేకర్ ఒక ఆయన ఉన్నారు సార్, సింగీతం శ్రీనివాసరావు గారు. ఎస్. భైరవ దీపం, ఆదిత్య 369 అసలు ఎన్నిసార్లు టీవీలో వచ్చినా నేను రిపీట్ అప్పట్లోనే. సో అలాంటి ట్రీట్మెంటే మనం చేస్తున్నాం సార్. అలా అప్పుడు చేస్తారు గ్రేటెస్ట్ థింగ్స్ అన్ని. ఇప్పుడు మిగిలింది ఏం లేదు సార్. మనం చేయగలిగింది ఏంటంటే కొంచెం కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి ఆ టెక్నాలజికలీ ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్రయత్నమే తప్ప కథనాలు వీటిల్లో అయితే ఆల్రెడీ మాస్టర్ఫుల్ క్రాఫ్ట్ని మన ఫిల్మ్ మేకర్స్ తెలుగులో ఎప్పుడో ప్రజెంట్ చేశారు. జస్ట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని రీవిజిట్ చేసి ఇంకొంచెం ఇంకొంచెం స్పెక్టకల్ ఫీల్ ఇచ్చే ప్రయత్నమే ఇలాంటి మిరాయిలు ఇవన్నీ సార్. ఓకే, అంతే. ఓకే, నెక్స్ట్ మిరాయి 2లో మీరు ఈ 5 గ్రంథాలని చాలా డిఫరెంట్ విజన్లో డిఫరెంట్ అందరూ పర్సనలైజ్ చేసుకునే విధంగా ఉండాలని, చాలా ఎక్సైటింగ్గా ఉండాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సార్. రైట్ బ్రదర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.